అక్రమాలకు చట్ట వ్యతిరేక పనులకు పాల్పడుతున్న పోలీసులను వాళ్ళ బట్టలు లూడదీసి చట్టం ముందు నిలబెడతాం. అంటే వాళ్ళను ఉద్యోగంలో నుంచి తీసేయడం లేకుంటే సస్పెండ్ చేసి చట్టం ముందు వాళ్ళని నిలబెడతాము అని జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేసిన తర్వాత ఆ సందర్భంలో ఆయన అన్నారు, చట్ట ప్రకారం నడుచుకునే వాళ్ళ గురించి కాదు, నిబంధనలు ఉల్లంఘించి ఒక పార్టీ చొక్కాలు వేసుకున్న వాళ్ళలాగా పనిచేస్తున్న వాళ్ళ చొక్కాలు విప్పుతాం. అంటే వాళ్ళ ఒంటి మీద అంత సినిమా డైలాగే కదా, ఒంటి మీద కాకి డ్రెస్ అని. సో ఆ కాకి డ్రెస్ తీసేస్తాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేసిన తర్వాత దీన్ని ఎలా డిఫెండ్ చేసుకోవాలో తెలియక ఆయన ఒక ఎస్ఐ, రామగిరి ఎస్ఐ అట, ఆయన వచ్చారు, ఏ జగన్ జాగ్రత్తగా మాట్లాడాలి, ఇది ఏదో ఎక్కువ ఆయన మాట్లాడారు. సరే ఆయన కథ పక్కన పెడదాం. నెక్స్ట్ పోలీస్ అధికారుల సంఘం అని చెప్పి ఈరోజు మీడియా సమావేశం పెట్టారు. సీరియస్లీ వాళ్ళు మాట్లాడినంతసేపు చూస్తూ ఉంటే ఎందుకు వీళ్ళు ఇంత దారుణంగా ప్రజలను మిస్లీడ్ చేస్తూ ఉన్నారు? అధికారంలో ఉన్న వాళ్ళ కోసమే మేము పని చేస్తాము అని అది చెప్పడం ఆల్రెడీ జనానికి తెలుసు కదా. వీళ్ళు మళ్ళీ మీడియా సమావేశం పెట్టి అదే చెబుతున్నట్లే ఉంది. మేము చట్ట ప్రకారం పనిచేస్తాం, న్యాయం ప్రకారం పనిచేస్తాం, ధర్మం ప్రకారం పనిచేస్తామని సాయి కుమార్ డైలా లెవెల్లో న్యాయానికి, చట్టానికి, ధర్మానికి ప్రతిరూపాలై కనిపించే 3 సింహాలు అంటారు కదా. అట్లా వాళ్ళు ఏదో చెబుతూ ఉంటే, వాళ్ళు మాట్లాడుతూ ఉంటే నిజంగా నాకు అవును మేము అధికారంలో ఉన్న వాళ్ళకే పనిచేస్తాం అబ్బా అని డైరెక్ట్ చెబుతున్నట్లే ఉంది. వాళ్ళు మిస్లీడ్ చేస్తున్న విధానం చూస్తుంటే ఒక మేడం వచ్చారు పోలీస్ సంక్షేమ సంఘంలో, మేడం ఏదైతే కార్యదర్శిని ఎవరో ఒక మేడం వచ్చారు మీడియా ముందు. ఫస్ట్ మీడియా వాళ్ళతో మాట్లాడే క్రమంలో ఆ మేడం కూడా మాట్లాడారు. డిపార్ట్మెంట్లో 5,000 మంది మహిళలు ఉన్నారు పోలీసులు, అందరి బట్టలు ఊడదీస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం మా మహిళల మనోభావాలు దెబ్బతిన్నాయి. అందరి బట్టలు అన్నారా తల్లి? ఆయన ఎప్పుడు అన్నారమ్మా మేడం గారు? అందరి బట్టలని ఎక్కడన్నారు? ఎందుకన్నారు? ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారో వాళ్ళ డ్యూటీ సక్రమంగా చేయట్లేదు వాళ్ళ డ్రెస్ ఇప్పించి చట్టం ముందు నిలబెడతాము అని. అందరు నేను ఎక్కడన్నారు? మహిళలను ఎక్కడన్నారు? మహిళల మనోభావాలు ఎక్కడ దెబ్బతిన్నాయి? అంటే మీరు ఇంకెవరినో సంతృప్తి పరచడం కోసం ఈ విధంగా మిస్లీడ్ చేయట్లేదా? మహిళలు అంటున్నారు, మహిళలను బట్టలు ఇప్పారని ఏమంటారు, మా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటే దీనికి లేనిపోయిన ఎమోషన్ టచ్ చేస్తలేరా? చూసే జనాలకు అర్థం కాదా అది? సో దట్ ఇండైరెక్ట్లీ మీరు చెప్పుకుంటున్నట్లే కదా. ఎవరో మమ్మల్ని మాట్లాడమన్నారు, అధికారంలో ఉన్న వాళ్ళ కోసం మేము మాట్లాడుతున్నామని జగన్ అనింది ఏంటి, వీళ్ళు మాట్లాడుతున్నది ఏంటి? ఇంకోసారి వచ్చారు ఆయన పోలీస్ అధికారుల సంఘంలోని ఇంకొక ఆయన వచ్చారు. ఆయన వచ్చి అంటారు అందరి బట్టలు ఇప్పుతానని ఎట్లా అంటారు? అందరి బట్టలను ఎక్కడన్నారు? ఆయన అనేది ఏంటి, వీళ్ళు అనేది ఏంటి? ఎందుకు మిస్లీడ్ చేస్తున్నారు? ఆ బట్టలు ఇప్పి ఏం చూస్తావా జగన్? ఏమో మరి వెనకే తెలియాలి. ఆయన బట్టలు ఇప్పి చూస్తాను అన్నాడా? మీ ఒంటి మీద కాకి డ్రెస్ లేకుండా చేస్తాను, తప్పు చేస్తున్న వాళ్ళను అన్నారు. దానికి సంబంధం లేకుండా బట్టలు ఇప్పి ఏం చూస్తావు? మహిళల బట్టలు ఇప్పుతా అన్నారు, 5,000 మంది మహిళా పోలీసులు ఉన్నారు, మా మనోభావాలు దెబ్బతిన్నాయని. ఏం ఫ్యాషన్ షో నా బట్టలు ఇప్పి చూడడానికి అని? ఏందో అసలు సంబంధం ఉందా? అంటే అందరిది ఒకటే పాట. మొత్తం మీద ఎవరిచ్చారు వీళ్ళకి స్క్రిప్ట్ నాకు తెలియదు. కానీ ఈయన రామగిరి ఎస్ఐ మాట్లాడినా, ఇప్పుడు పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం వీళ్ళు మాట్లాడినా అందరిది ఒకే స్క్రిప్ట్. పోలీసు ఉద్యోగం అంటే ఊరికే వస్తుందా? ఎంతో వేల మందిలో పోటీ పడాలి, పరుగు పందెంలో పరిగెత్తాలి, ఇంకా మానసిక శారీరక దృఢత్వం కావాలి, ఇంకా అందరికీ అవే కావాలి. మరి అవి లేకు ఉండబట్టే కదా ఉద్యోగాలు ఇస్తారు. ఒకరిదొకటి మీరు పరిగెత్తే ఇస్తారు, ఇంకోరు 10 ప్రశ్నలకు సమాధానం చెబితే ఇస్తారు, మరొకటి అంటారు. ఇట్లా పరిగెత్తి అన్ని దాటుకొని వచ్చినాలే కదా లంచాలు తీసుకుంటున్నారు, అన్ని దాటుకొని వచ్చినాలే కదా చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు, అన్ని దాటుకొని వచ్చినాలే కదా రకరకాలకు పాల్పడుతున్నారు. అసలు మీరు ఎన్ని దాటుకొని వచ్చారు అన్నది కాదు, మీరు మాట్లాడాల్సింది ఏంటి, మీ అవుట్పుట్ ఏంటి? మీరు చెప్పాలంటే 11 నెలల్లో మీ పోలీసులు చేసిన గొప్పతనం ఏంటో చెప్పండి. దట్ ఈస్ ద ఫెయిర్ వే టు కౌంటర్. దట్ ఈస్ ద ఫెయిర్ వే అండి టు కౌంటర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అట్లా చేయండి ఆయన కౌంటర్. అన్నీ మేము శారీరక శ్రమ పడ్డాము, పరిగెత్తాలి, అన్నీ అందరూ అయితేనే మరి ఇంకా నయం. ఇంకా ఎవరైనా కనుక 9 నెలలు నేను తల్లి కడుపులో నుంచి వచ్చాను అందరూ అట్లే వస్తారు. మేమంతా పరుగు పందాలు అందరూ అట్లే వస్తారు, రావద్దని చెబుతారు. ఒక వద్దానికి ఒకటి ఉంటుంది, ఒక ఉద్యోగానికి ఒకటి ఉంటుంది. మొదలు ఈ ఎమోషన్స్ అన్నీ ఎవరికి కావాలి? ఈ ఎమోషన్స్ అన్నీ ఎవరికి కావాలి?
మీ పోలీసులు ఎట్లా పని చేస్తున్నారు హైకోర్టే చెబుతుంది కదా, రోజు మొట్టికాయలు ఎత్తుంది. మరి పోయి హైకోర్టుని ఏమన్నా అనండి. చట్ట ప్రకారం మీరు పని చేయట్లేదు, మీకు ప్రొసీజర్ కూడా తెలియదా, మీకు పాఠాలు నేర్పించాలా, బుర్ర లేదా, మైండ్ పని చేయట్లేదా అని హిస్టరీతను వ్యవహరిస్తున్నారా, సీరియస్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పి ఎన్నిసార్లు హైకోర్టు అనేది అట్లని చెప్పి పోలీసులందరినీ అనిందా? పద్ధతి ప్రకారం పని చేయని వాళ్ళని అనింది. అసలు ఆయన అనింది ఏంది, వీళ్ళు మిస్లీడ్ చేస్తున్నది ఏంది, ఏమైనా సంబంధం ఉందా? కంప్లీట్ మిస్లీడ్ చేస్తూ ఉన్నారు. మరి ఒక రాజకీయ పార్టీలు దుష్ప్రచారం చేసుకుంటే అటువంటి దుష్ప్రచారంలో వీళ్ళెందుకు భాగస్వాములు అవుతున్నారో నాకు నిజంగా అర్థం కాలేదు. వీళ్ళెందుకు భాగస్వాములు అవుతున్నారు? మీ పోలీసుల మీద జనానికి పాజిటివ్ అభిప్రాయం ఎక్కడుందని? ఎందుకు లేదంటే మీ వల్లనే. మీ వల్ల అంటే మరి అందరి పోలీసుల వల్ల కాదు, తప్పు చేసేవాళ్ళు అంతా. మరి ఇప్పుడు మీడియా సమావేశం పెట్టి జగన్మోహన్ రెడ్డి అట్లా ఇట్లా అని ఫక్తు రాజకీయ నాయకుల మాత్రం మాట్లాడినంత మాత్రాన పోలీసుల మీద గౌరవం పెరుగుతుంది అనుకుంటే ఇంకంతే, అది మీరే ఆలోచించుకోవాలి.